హలో ఎవరోన్, వెల్కమ్ టు ఆర్కే స్టడీ పాయింట్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్ఆర్బి పిఓ ప్రిలిమ్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, అలిగేషన్స్ అండ్ మిక్స్చర్ మీద ఇచ్చారు. ద రేషియో ఆఫ్ ఆల్కహాల్ అండ్ వాటర్ ఇన్ వెజల్ ఏ అండ్ బి ఈస్ 5:3. వెజల్ ఏలో ఆల్కహాల్ వాటర్ ఏ రేషియోలో ఉన్నాయి? 5:3. వెజల్ బిలో 5:7. ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేస్తే ఆల్కహాల్ వాటర్ ఏ రేషియోలో ఉన్నాయి? 4:3. ఇక్కడ ఏమడిగారు? ఫైండ్ రేషియో ఆఫ్ క్వాంటిటీస్ ఫ్రమ్ వెజల్ ఏ టు వెజల్ బి. వెజల్ ఏ వెజల్ బి రేషియో ఆఫ్ క్వాంటిటీస్ కనుక్కోవాలి. ఇప్పుడు మనం ఏదో ఒక దాని మీదే ఫోకస్ చేద్దాం. ఇక్కడ ఆల్కహాల్ వాటర్ రేషియో ఇచ్చారు, మనం ఆల్కహాల్ మీద ఫోకస్ చేద్దాం. ఆల్కహాల్ అంటే 5 parts, టోటల్ ఎన్ని పార్ట్స్? 8. సేమ్ అదే విధంగా ఆల్కహాల్ అంటే 5 parts, వాటర్ అంటే 7, టోటల్ ఎన్ని పార్ట్స్? 12. ఆల్కహాల్ అంటే 4 parts, టోటల్ ఎన్ని పార్ట్స్? 7 parts. ఇప్పుడు ఏం చేయాలంటే బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్ చేద్దాం. 5/12 మైనస్ 4/7. నెక్స్ట్ 4/7 మైనస్ 5/8. ఇలా చేస్తే ఫైనల్గా వచ్చేదాన్ని ఏమంట? రేషియో ఆఫ్ క్వాంటిటీస్ ఏ అండ్ బి. ఎల్సిఎం వచ్చి 12 into 7. 5 7s 35, 12 4s 48. 35లో 48 పోతే ఎంత? -13. 7 into 8, 4 8s 32, 5 7s 35 అంటే -3 వస్తుంది. 7 7 క్యాన్సిల్, మైనస్ మైనస్ క్యాన్సిల్, 4 3s 4 2s. ఫైనల్గా మనకేమొచ్చింది? 13/3 is to 3/2. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 2 into 13 26, 26 is to 9 అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కార్ అండ్ బస్ స్టార్టెడ్ ఏ రేస్ ఫ్రమ్ సేమ్ పాయింట్. చూడండి, కారు బస్సు ఒకే పాయింట్ దగ్గర స్టార్ట్ అయినాయి. కారు బస్. స్పీడ్ ఆఫ్ కార్ ఈస్ 116.66% ఆఫ్ స్పీడ్ ఆఫ్ బస్. దీన్ని ఏమని రాయొచ్చు అంటే 100 + 16.66% అని రాయొచ్చు. 100% అంటే ఎంత? 1. 16.66% అంటే 1/6. అంటే కార్ స్పీడ్ని ఇలా రాయొచ్చు. స్పీడ్ ఆఫ్ బస్ ప్లస్ 1/6 ఆఫ్ స్పీడ్ ఆఫ్ బస్. 1 into SB. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ బస్ అంటే SB అనుకుందాం. ఆఫ్టర్ 4 hours డిస్టెన్స్ బిట్వీన్ దమ్ ఈస్ 28. ఇక్కడ డిస్టెన్స్ యొక్క డిఫరెన్స్ ఇచ్చారు. డిస్టెన్స్ ఈ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. ఫస్ట్ కార్ స్పీడ్ అంటే టైం ఎంత? 4 hours. నెక్స్ట్ బస్ స్పీడ్ SB ఎన్ని అవర్స్? 4 hours. డిస్టెన్స్ ఎంత ఇచ్చారు? 28. సింప్లిఫై చేద్దాం. SB into 4, SB into 4, SB into 4 క్యాన్సల్. నెక్స్ట్ 4/6 SB is equal to 28. 4 7s అంటే స్పీడ్ ఆఫ్ బస్ ఎంత? 6 into 7 42. ఇప్పుడు కార్ స్పీడ్ కనుక్కుందాం. కార్ స్పీడ్ అంటే SB ఎంత? 42. 42 + 1/6 SB అంటే 42. 6 7s. స్పీడ్ ఆఫ్ కార్ అంటే 49. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? టైం. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ 196. స్పీడ్ అంటే కార్ స్పీడ్. కార్ స్పీడ్ ఎంత? 49. 49 1s 49 4s అంటే ఎంత టైం పడుతుంది? 4 hours. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కెన్ డూ వర్క్ ఇన్ X days. ఏ ఎన్ని డేస్లో చేస్తారు? X days. బి వచ్చి X + 4 daysలో చేస్తారు. ఇప్పుడు వన్ డే వర్క్ అంటే రివర్స్లో రాయాలి. ఏ X daysలో చేస్తారంటే 1 డేకి ఎంత చేస్తారు? 1/x.
బి 1 డేకి 1/x+4. ఇక్కడ ఏమి ఇచ్చారు? రేషియో ఆఫ్ వర్క్ డన్ బై ఏ. వర్క్ డన్ బై ఏ అంటే 1/x. ఎన్ని డేస్? 3 డేస్. రేషియో ఇచ్చారు. వర్క్ డన్ బై బి ఇన్ 4 డేస్. బి వచ్చి 1+x+4. 1 డేకి ఇది 4 డేస్కి. రేషియో ఎంత? 15:16. ఇప్పుడు ఎలా చేయాలంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ 1/x ఇంటూ 3 ఇంటూ 16 ఈజ్ ఈక్వల్ టు 1/x+4 ఇంటూ 4 ఇంటూ 15. నెక్స్ట్ 4 1s 4 4s 3 5s. నెక్స్ట్ ఫైనల్గా ఏమొచ్చింది? 4/x ఈజ్ ఈక్వల్ టు 5/x+4. క్రాస్ మల్టిప్లై చేయండి. 4 ఇంటూ ఎక్స్ 4x, 4 ఇంటూ 4 16, 5 ఇంటూ ఎక్స్ 5x, 5xలో 4x పోతే ఎక్స్, అంటే ఎక్స్ వాల్యూ ఎంత? 16. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ సెల్స్ 2 ఐడెంటికల్ ఆర్టికల్స్. 2 ఐడెంటికల్ ఆర్టికల్స్ అంటే కాస్ట్ ప్రైస్ సేమ్. ఫస్ట్ ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ 100 అనుకుందాం. సెకండ్ ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ కూడా 100 అనుకుందాం. ఫస్ట్ ఆర్టికల్ మీద ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వచ్చింది? 15%. అంటే ప్రాఫిట్ వచ్చి 15 రూపీస్. కాస్ట్ ప్రైస్ 100 కాబట్టి ప్రాఫిట్ 15% అంటే ప్రాఫిట్ 15 రూపీస్. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత? 115. సెల్లింగ్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. సెకండ్ ఆర్టికల్ వచ్చి 10% లాస్. 10% లాస్ అంటే 10 రూపీస్ లాస్ అవుతాడు. సెల్లింగ్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ మైనస్ లాస్. కాస్ట్ ప్రైస్ 100, లాస్ ఎంత? 10. నెక్స్ట్ ఫైండ్ ఓవరాల్ ప్రాఫిట్ లాస్ పర్సెంట్. టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత? 200. టోటల్ సెల్లింగ్ ప్రైస్ 115, ఒక 90 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 205. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాస్ట్ ప్రైస్ కన్నా. ప్రాఫిట్ పర్సంటేజ్ ప్రాఫిట్ ఫార్ములా ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ ఎంత? 5 రూపీస్. 200 205. ప్రాఫిట్ 5 రూపీస్. కాస్ట్ ప్రైస్ 200. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 100 2s. అంటే ఆన్సర్ 2.5%. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చదవండి. చదివి క్వశ్చన్ని అర్థం చేసుకోండి, ట్రై చేయండి. అదేవిధంగా మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూడండి. వందే భారత్ ట్రైన్ కెన్ క్రాస్ ప్లాట్ఫామ్ ఆఫ్ లెంత్ 98 meters ఇన్ 24 seconds. ఇక్కడ డిస్టెన్స్ ఈ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ వందే భారత్ ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ని క్రాస్ చేసింది. డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ట్రైన్. లెంత్ ఆఫ్ వందే భారత్ ట్రైన్ తెలియదు కదా, ఎల్ అనుకుందాం. ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ని క్రాస్ చేసింది. ప్లాట్ఫామ్ లెంత్ ఎంత? 98. స్పీడ్ తెలియదు కదా, ఎస్వి అనుకుందాం. ఎస్వి అంటే ఏమని? స్పీడ్ ఆఫ్ వందే భారత్ ట్రైన్. టైం ఎంత? 24 seconds. సేమ్ అదేవిధంగా తేజస్ ట్రైన్ ఆఫ్ సేమ్ లెంత్. ఇంత ముందుగా వందే భారత్కి రాస్తాను, ఇప్పుడు దేనికి రాస్తాను? తేజస్ ట్రైన్. ఇక్కడ తేజస్ ట్రైన్ ఎవరిని క్రాస్ చేసింది? పోల్. ఇక్కడ డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ తేజస్ ట్రైన్. క్వశ్చన్లో ఏమని ఇచ్చారంటే తేజస్ ట్రైన్ లెంత్ ఎలా ఉంది? వందే భారత్ ట్రైన్కి సేమ్గా ఉంది కాబట్టి ఈ రెండు లెంత్లు సేమ్. డిస్టెన్స్ ఈ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ స్పీడ్ అంటే స్పీడ్ ఆఫ్ తేజస్ ట్రైన్. టైం ఎంత? 12 seconds. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ వందే భారత్ అంటే ఎస్వి. 20% మోర్. ఎనీ నెంబర్ 100%. 100 + 20 120%. స్పీడ్ ఆఫ్ తేజస్ అని ఇచ్చారు. ఇక్కడ ఏం కనుక్కోవాలా? లెంత్ ఆఫ్ వందే భారత్ ట్రైన్ అంటే ఎల్ వాల్యూ కనుక్కోవాలి. కనుక్కుందాం. నెక్స్ట్
ఎస్వి అంటే ఏమని రాయొచ్చు మనం 120/100 అంటే 1.st అని రాయొచ్చు. నెక్స్ట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎస్వి ఉంది కదా, సబ్స్టిట్యూట్ చేయండి. ఎల్ ప్లస్ 98 ఈజ్ ఈక్వల్ టు ఎస్విని ఏమని రాయొచ్చు మనం 1.st ఇంటూ 24 అని రాయొచ్చు. నెక్స్ట్ ఎల్ని ఏమని రాయొచ్చు మనం ఎస్టీ ఇంటూ 12 అని రాయొచ్చు. ఎల్ని ఏమని రాయొచ్చు ఎస్టీ ఇంటూ 12. సింప్లిఫై చేద్దాం. 98 ఈజ్ ఈక్వల్ టు ఎస్టీ ఇంటూ 12 కామన్ తీసేస్తే ఇక్కడ 24 ఏమని రాయొచ్చు మనం 12 ఇంటూ 2 అని రాయొచ్చు. ఇక్కడ మనం ఎస్టీ ఇంటూ 12ని కామన్ తీస్తే ఏముంటుంది 1.2 ఇంటూ 2 అంటే 2.4. ఇది లెఫ్ట్ సైడ్కి ఉంది, రైట్ సైడ్కి వెళ్తే మైనస్ అవుతుంది. 98 ఈజ్ ఈక్వల్ టు 12st ఇంటూ 1.4. 14 ones 14 sevens 70s అంటే ఎస్టీ ఎంత 1.2, ఎస్టీ వచ్చి 70/12. ఎస్టీ వచ్చి ఎంత 70/12. నెక్స్ట్ 1.2 ones 1.2 tens. ఎస్వి ఎంత వస్తుంది 7 వస్తుంది. కానీ మనల్ని ఏమడిగారు ఫైండ్ లెంత్ ఆఫ్ వందే భారత్ ట్రైన్ అడిగారు. అంటే ఎల్ కనుక్కోవాలి. ఎల్కి ఫార్ములా ఏమి ఎస్టీ ఇంటూ 12. ఎస్టీ ఎంత వచ్చింది మనకు 70/12 వచ్చింది. ఎస్టీ ఎంత వచ్చింది మనకు 70/12 ఇంటూ 12. 12 క్యాన్సర్ అంటే ఎల్ ఎంత 70 meters. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏ మిక్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ కంటైన్స్ 75% మిల్క్. ఇక్కడ మిల్క్ ఉంది, వాటర్ ఉంది. నెక్స్ట్ మిల్క్ వచ్చి 75%, టోటల్ 100 కదా, మిల్క్ 75 అంటే వాటర్ ఎంత 25%. టోటల్ ఎన్ని లీటర్స్ ఎక్స్ లీటర్స్ అనుకుందాం. 8 liters మిక్చర్ తీసేసా అంటే ఇప్పుడు x - 8, 25 3s 25 1s. ఎక్స్ లీటర్స్ అన్నా x - 8 అయినా కూడా రేషియో అదే విధంగా ఉంటుంది, ఎందుకంటే మిక్చర్ కాబట్టి. నెక్స్ట్ 8 liters తీసేసాక 7 liters మిల్క్ని యాడ్ చేస్తాం. మిల్క్ ఎంత యాడ్ చేస్తాం 7 liters. 7 liters మిల్క్ని యాడ్ చేశాక మిల్క్ వాటర్ రేషియో ఎంత 7:2. మిల్క్ వాటర్ రేషియో ఎంత 7:2. మీరు గమనిస్తే ఇక్కడ వాటర్ని యాడ్ చేయలేదు కాబట్టి వాటర్ ఎలా ఉండాలా సేమ్గా ఉండాలి. ఇక్కడ 2 ఉంటే ఇక్కడ కూడా 2 ఉండాలి. కాబట్టి ఏం చేద్దాం ఇంటూ 2 చేద్దాం. 6:2, 3 into 2 6, ఇక్కడ 7:2. ఇది మిల్క్ వాటర్. టోటల్ ఎంత ఉంది x - 8. టోటల్ ఎంత ఉంది ఇక్కడ x - 8. ఇక్కడ ఏం కనుక్కోవాలా ఫైండ్ క్వాంటిటీ ఆఫ్ మిక్చర్ ఇనిషియల్. స్టార్టింగ్ ఎంత ఉంది మిక్చర్ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. కనుక్కుందాం. మీరు గమనిస్తే వాటర్ సేమ్గా ఉంది, మిల్క్ వచ్చి పెరిగింది. 6 parts ఉండేది 7 parts అయింది. అంటే 1 part ఎంత 7 liters. టోటల్ ఎన్ని పార్ట్స్ 8 parts. 1 part 7 అయితే 8 parts ఎంత 8 into 7 56 liters. టోటల్ వచ్చి x - 8, టోటల్ వచ్చి 56. అంటే x వాల్యూ ఎంత 56 + 8 అంటే ఆన్సర్ 64. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ యావరేజ్ వెయిట్ ఆఫ్ క్లాస్ ఆఫ్ 45 girls ఈజ్ 53. 45 girlsకి యావరేజ్ కనుక్కుంటే ఎంత వచ్చింది 53 వచ్చింది. కానీ యావరేజ్ కనుక్కునేటప్పుడు మిస్టేక్ చేశారు. ఇట్ వాస్ ఫౌండ్ దట్ వెయిట్ ఆఫ్ 2 girls వాజ్ రీడ్ యాజ్ 49 and 57 ఇన్స్టెడ్ ఆఫ్ 45 and 52. ఇవి వచ్చి కరెక్ట్ వాల్యూస్, ఇవి వచ్చి రాంగ్.
అంటే యావరేజ్ కనుక్కునేటప్పుడు 45 బదులుగా 49 తీసుకున్నారు, 52 బదులుగా 57 తీసుకున్నారు. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? కరెక్ట్ యావరేజ్. కరెక్ట్ యావరేజ్కి ఫార్ములా ఉంది. కరెక్ట్ యావరేజ్ ఫార్ములా రాంగ్ యావరేజ్ ప్లస్ కరెక్ట్ వాల్యూస్ మైనస్ రాంగ్ వాల్యూస్ బై ఎన్. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. రాంగ్ యావరేజ్ ఎంత? 53. ఇవి కరెక్ట్ వాల్యూస్ కదా, 45 ప్లస్ 52. రాంగ్ వాల్యూస్ వచ్చి 49, 57. నెక్స్ట్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 45. ప్రతి ఒక్కరూ క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. 97 వస్తుంది, 16, 106 వస్తుంది. సపరేట్ చేస్తే -9/45. 9 1s 9 5s. 53 -1/5 అంటే పాయింట్. ప్రతి ఒక్కరు క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ద స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్. స్టిల్ వాటర్ అంటే ఎక్స్, స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అంటే వై. ఎక్స్ వై రేషియో ఎంతని ఇచ్చారు? 11:1. అంటే ఎక్స్ అని ఏమని రాసుకోవచ్చు? 11K. వైని 1K అని రాసుకోవచ్చు. బోట్ టేక్స్ 1 hour more to cover 220 kilometers upstream than to cover same distance in still water. చూడండి, అప్స్ట్రీమ్లో 1 hour ఎక్కువ తీసుకుంటుంది. దేనికన్నా? స్టిల్ వాటర్ కన్నా 1 hour తీసుకుంటుంది ఎక్స్ట్రాగా. ఇక టైం మీద ఫోకస్ చేద్దాం. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? 220. అప్స్ట్రీమ్ అంటే ఎక్స్ మైనస్ వై. అప్స్ట్రీమ్ అంటే ఏమని? ఎక్స్ మైనస్ వై. 11Kలో 1K పోతే 10K. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్, ఇదే యూజ్ చేస్తాం. స్టిల్ వాటర్ అంటే సేమ్ డిస్టెన్స్ కదా, 220. స్టిల్ వాటర్ అంటే ఎక్స్ 11K ప్లస్ 1 hour. 11 2s. నెక్స్ట్ 0 0 క్యాన్సిల్. 22/K మైనస్ 20/K ఈజ్ ఈక్వల్ టు 1. 22లో 20 పోతే 2/K ఈజ్ ఈక్వల్ టు 1. 2 ఈజ్ ఈక్వల్ టు K. K వాల్యూ ఎంత? 2. క్వశ్చన్లో ఏమడిగారు? స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే ఎక్స్ వాల్యూ. ఎక్స్ వాల్యూ వచ్చి 11K. అంటే 11 × 2 22. ఎంత చేయాల్సిన బల్ల? స్టిల్ వాటర్ అంటే ఎక్స్. ఎక్స్ ఖచ్చితంగా 11 మల్టిపుల్ అయి ఉండాలి. ఇది 11 మల్టిపుల్ కాదు, ఇది కూడా కాదు, ఇది కూడా కాదు. కాబట్టి ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ షాప్ కీపర్ సోల్డ్ అన్ ఆర్టికల్ అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10%. చూడండి, కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. ఎంత ప్రాఫిట్ వచ్చింది? 10% ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్, ఇప్పుడు ఏం చేశాడు షాప్ కీపరు? కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ రేట్కి మార్క్ చేశాడు. ఎంత పర్సెంట్ ఎక్కువ మార్క్ చేశాడు? 30%. మళ్ళీ ఏమి ఇచ్చాడు? డిస్కౌంట్ ఇచ్చాడు. ఎంత పర్సెంట్ ఇచ్చాడు? 10%. 2% ఇచ్చినప్పుడు సింగిల్ పర్సంటేజ్ ఎలా చెప్తాం? ఫార్ములా ఉంది, ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY/100. డిస్కౌంట్ అంటే మైనస్. ఎక్స్ ప్లస్ వై అంటే 30 - 10 20. 30 × -20/100. 2 zeros 2 zeros క్యాన్సల్. 20లో 6 పోతే ఎంత? 14. మీరు గమనిస్తే ఇక్కడ ప్రాఫిట్ ఎంత వస్తుంది? 14 వస్తుంది. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, డిఫరెన్స్ బిట్వీన్ ప్రాఫిట్ బికమ్స్ 56. ఇక్కడ 10, ఇక్కడ 14. డిఫరెన్స్ ఎంత? 4%. డిఫరెన్స్ ఎంత? 4%. 56. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం? కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అంటే ఎంత పర్సెంట్? 100%. 4 1s 4 4s. రిలేషన్ 14 కదా, రిలేషన్ వచ్చి 14. 100 × 14 1400. అర్థమైందా?
ఇక్కడ ప్రాఫిట్ వచ్చి 10% వచ్చింది. ఇక్కడ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 30 - 10 అంటే 20 చేస్తే ఎంత వచ్చింది మనకు? 6 వచ్చింది, అంటే 14% వచ్చింది. డిఫరెన్స్ వచ్చి 4%. 4% వచ్చి 56. 4కి 56కి రిలేషన్ 14. కాస్ట్ ప్రైస్ అంటే 100%, 1400. అంటే ఆ ఆన్సర్ నన్ ఆఫ్ దిస్, 1400. నెక్స్ట్ క్వశ్చన్. Table shows percentage of boys in two schools A and B in 5 different years. ఇక్కడ 5 years డేటా ఇచ్చారు. ప్రతి స్కూల్లో ఏమి ఇచ్చాడు? బాయ్స్ పర్సంటేజ్ ఇచ్చారు. బాయ్స్ 54 అయితే గర్ల్స్ వచ్చి ఎంత? 46. నెక్స్ట్, టోటల్ స్టూడెంట్స్ ఇన్ ఎనీ స్కూల్ ఈజ్ ఈక్వల్ టు బాయ్స్ ప్లస్ గర్ల్స్. ఇన్ 2012 రేషియో ఆఫ్ బాయ్స్ ఇన్ స్కూల్ ఏ టు స్కూల్ బి. చూడండి, 2012 స్కూల్ ఏ టోటల్ స్టూడెంట్స్ని ఏ అనుకుంటాను, 2012 స్కూల్ బి టోటల్ స్టూడెంట్స్ని బి అనుకుంటాను. ఈ పర్సంటేజెస్ అంతా ఏలో కనుక్కోవాలి, ఈ పర్సంటేజ్ అంతా బిలో కనుక్కోవాలి. బి అంటే టోటల్ స్టూడెంట్స్, టోటల్ స్టూడెంట్స్ అంటే బాయ్స్ ప్లస్ గర్ల్స్. నెక్స్ట్, 2012 బాయ్స్ స్కూల్ ఏ అన్నారు. 2012 బాయ్స్ స్కూల్ ఏ అంటే 54% ఆఫ్ ఏ టు స్కూల్ బి అన్నారు. బాయ్స్ స్కూల్ బి అంటే 52% ఆఫ్ బి. రేషియో ఎంత ఇచ్చారు? 45:52. ఎలా చేయాలా? ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. పర్సంటేజ్ క్యాన్సర్. 227s 226 మల్టిప్లై చేయండి. 27a ఇంటూ 52 ఈజ్ ఈక్వల్ టు 26b ఇంటూ 45. 13 4s 13 2s 9 3s 9 5s 2 2s. 6a ఈజ్ ఈక్వల్ టు 5b. అంటే a బై b ఎంత? 5/6. టోటల్ స్టూడెంట్స్ ఇన్ బోత్ స్కూల్స్ ఈస్ 1100. చూడండి, ఫస్ట్ స్కూల్లో ఏ అనుకున్నా, సెకండ్ స్కూల్లో బి అనుకున్నా, అంటే ఏ ప్లస్ బి ఎంత? 1100. ఏ అంటే 5x అని రాసుకోవచ్చు, బి అంటే ఏమని రాసుకోవచ్చు? 6x. 5x 6x 1100. అంటే x వాల్యూ ఎంత? 11x ఈజ్ ఈక్వల్ టు 1100. x వాల్యూ 100. x వాల్యూ 100 అయితే ఏ వాల్యూ ఎంత? 5 × 100 500. బి వాల్యూ వచ్చి 600. ఇక్కడ ఏమడిగారు? ఫైండ్ టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ బోత్ స్కూల్స్ ఇన్ ద సేమ్ ఇయర్. గర్ల్స్ కనుక్కుందాం. స్కూల్ ఏ బాయ్స్ వచ్చి 54, గర్ల్స్ ఎంత? 46. అన్ని పర్సంటేజెస్ టోటల్లో కనుక్కోవాలి. స్కూల్ ఏ టోటల్ స్టూడెంట్స్ ఎంత? 500. స్కూల్ బి బాయ్స్ 52, గర్ల్స్ 48. టోటల్లో కనుక్కోవాలి. టోటల్ ఎంత? 600. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. మల్టిప్లై చేయండి. 5 × 6 30, 5 × 4 20 230 ప్లస్ 6 × 8 48, 6 4s 24 28, 8 11 518. ఆన్సర్ ఎంత? 518. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఇన్ 2014 బాయ్స్ ఇన్ స్కూల్ ఏ టోటల్ తెలియదు కదా, ఏ అనుకుందాం. టోటల్ తెలియదు కదా, బి. బాయ్స్ ఇన్ స్కూల్ ఏ అంటే ఎంత? బాయ్స్ 48% ఆఫ్ ఏ ఎంత? 288. స్కూల్ బి అంటే 44% ఆఫ్ బి ఎంత? 264. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్. గర్ల్స్ కనుక్కుందాం. బాయ్స్ వచ్చి 48, అంటే గర్ల్స్ ఎంత అవుతారు? 52%. నెక్స్ట్ అదే విధంగా బాయ్స్ 44, గర్ల్స్ ఎంత అవుతారు? 56. ఇప్పుడు కనుక్కోవచ్చు కదా. 48% తెలిస్తే 52% ఈజీగా కనుక్కోవచ్చు. ఎలా చేయాలంటే లెఫ్ట్ టు రైట్ క్యాన్సిల్. 12 4s 12 2s 24, 12 4s 48, 4 24 రిలేషన్ 6 కదా, రిలేషన్ 6.
6 2s 12, 6 5s 30, 312. అర్థమైందా? స్కూల్ ఏలో గర్ల్స్ ఎంతమంది ఉంటారు? 312. నెక్స్ట్ 11 4s, 11 2s, 11 4s. రిలేషన్ 6. 6 into 6 36, 5 6 30, 336. టోటల్ గర్ల్స్ అన్నారా అంటే యాడ్ చేయాలి. స్కూల్ ఏ గర్ల్స్, స్కూల్ బి గర్ల్స్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 648. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ బాయ్స్ ఇన్ స్కూల్ ఏ 2014 బాయ్స్ ఇన్ స్కూల్ ఏ ఎంత? 48% ఆఫ్ ఏ. గర్ల్స్ ఇన్ స్కూల్ బి ఇన్ 2012 గర్ల్స్ ఇన్ స్కూల్ బి ఏ 14, గర్ల్స్ ఇన్ స్కూల్ బి 2012. గర్ల్స్ ఇన్ స్కూల్ బి అంటే 52% ఆఫ్ B12. ఈక్వల్ అని ఇచ్చారా? 4 12s 4 13s. A14 by B12 రేషియో ఎంత? 13/12. నెక్స్ట్ బాయ్స్ ఇన్ స్కూల్ బి 2012. బాయ్స్ ఇన్ స్కూల్ బి 2012. బాయ్స్ ఇన్ స్కూల్ బి 2012 అంటే 52% ఆఫ్ B2. 52% ఆఫ్ B12. Or what percent of girls in school A 2014? 2014 బాయ్స్ వచ్చి 48, గర్ల్స్ ఎంత? 52% ఆఫ్ A14. 52 52 క్యాన్సర్. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. A బై బి అంటే 13/12, బి బై ఏ అంటే 12/13. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. అంటే ఆన్సర్ 1200/30. 13 9s 117, 30. 13 2s 26, 40. 13 3s 13. అంటే ఆన్సర్ 92.3%. నెక్స్ట్ క్వశ్చన్. మిస్సింగ్ నెంబర్ అడిగారు. క్వశ్చన్ మార్క్ ఎంతో కనుక్కోవాలి. నెంబర్స్ దగ్గరగా ఉన్నాయి కాబట్టి డిఫరెన్స్ తీసుకోండి. ఏం తీసుకుంటారు? డిఫరెన్స్. 304, 353, 422. నెక్స్ట్ ఫస్ట్ ఎంత యాడ్ చేశారు? 34. నెక్స్ట్ ఎంత యాడ్ చేశారు? 13, 49. నెక్స్ట్ ఎంత యాడ్ చేశారు? 9 అంటే 362, 69 యాడ్ చేశారు. మీరు గమనిస్తే ఇక్కడ 20 యాడ్ చేశారు, ఇక్కడ 15 యాడ్ చేశారు. 49 69 అంటే 20 యాడ్ చేశారు. 34 49 అంటే 15 యాడ్ చేశారు. నెక్స్ట్ ఎంత యాడ్ చేస్తారు? 10 యాడ్ చేస్తారు. నెక్స్ట్ ఎంత యాడ్ చేస్తారు? 10. మీరే చెప్పండి, ఏ నెంబర్కి 10 యాడ్ చేస్తే 34 వస్తుంది? 24 కదా. ఇక్కడ ఏ నెంబర్ వస్తుందో తెలియదు. ఆ నెంబర్కి 24 యాడ్ చేస్తే ఎంత రావాలా? 270 రావాలి. x ఈజ్ ఈక్వల్ టు 270 మైనస్ 24, 30. ఆన్సర్ ఎంత? 246. చాలా సింపుల్. ఇక్కడ 15 యాడ్ చేస్తే 10 యాడ్ చేయాలి, అంటే ఇక్కడ 24 ఉంటుంది. ఎక్స్ అని 24 అన్ని యాడ్ చేస్తే 270 రావాలి, అంటే ఎక్స్ వాల్యూ 246. నెక్స్ట్ క్వశ్చన్. 11, 32, 74, 158, 326 క్వశ్చన్ మార్క్. ఇక్కడ డబుల్ చేసాడా? డబుల్ చేద్దాం. డబుల్ చేస్తే ఎంత వస్తుంది? 316. ఇంటూ 2 ప్లస్ 10 చేశారు. కావాలంటే చెక్ చేసుకోండి. ఇంటూ 2 ప్లస్ 10. 11 into 2 22, 22 plus 10 32, 32 into 2 64, 64 plus 10 74. అంటే ఇక్కడ కూడా ఏం చేస్తారు? ఇంటూ 2 ప్లస్ 10. 326 into 2 అంటే 652 ప్లస్ 10, అంటే ఆన్సర్ ఎంత? 662. నెక్స్ట్ క్వశ్చన్. మిస్సింగ్ నెంబర్ కనుక్కోవాలి. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో కనుక్కోవాలా. 80, 158, 471, 1880, 9395. ఇక్కడ మీరు గమనిస్తే ఇంటూ 5 చేశారు. ఇంటూ 5 చేస్తే ఎంత వస్తుంది?
9400 వస్తుంది. కానీ ఇక్కడ 9395 ఉంది, అంటే ఇంటూ 5 మైనస్ 5 చేశారు. ఇక్కడ ఇంటూ 4 మైనస్ 4 చేశారు. కావాలంటే చూడండి, 471 ఇంటూ 4 428 1884 ఇంటూ 3 మైనస్ 3 ఇంటూ 2 మైనస్ 2. ఇక్కడ ఎక్స్ ఉంది, అంటే ఇక్కడ ఏం చేస్తారు, ఇంటూ 1 మైనస్ 1 చేస్తారు. ఎక్స్ ఇంటూ 1 మైనస్ 1 ఎంత, 80. అంటే ఎక్స్ వాల్యూ ఎంత, 80 ప్లస్ 1 81. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుంది, 81. నెక్స్ట్ క్వశ్చన్ 510. క్వశ్చన్ మార్క్ని ఎక్స్ అనుకోండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 324 అంటే 18. స్క్వేర్ రూట్ ఆఫ్ 256 అంటే 16. 510 by x is equal to 6 plus 8 14 34. 17 3s 51, 17 2s 2 15s. 15 is equal to x. అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది, నెంబర్ 15. నెక్స్ట్ క్వశ్చన్ 2 పవర్, క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఎక్స్ పెట్టుకోండి. 2 పవర్స్ నేర్చుకోవాలి. 2 పవర్ 1 అంటే 2, 2 స్క్వేర్ 4, 2 క్యూబ్ 8, 2 పవర్ 4 16, 2 పవర్ 5 32, 2 పవర్ 6 64, 2 పవర్ 7 128, 2 పవర్ 8 256, 2 పవర్ 9 512, 2 పవర్ 10 1024. ఫస్ట్ మనం డివిజన్ చేయాలి. 32 ఏమని రాయొచ్చు, 2 పవర్ 5 డివైడెడ్ బై 2 పవర్ 10. ఫస్ట్ మనం డివిజన్ చేయాలి. 128 అంటే 2 పవర్ 7 డివైడెడ్ బై 2 క్యూబ్ ఇంటూ 128 అంటే 2 పవర్ 7, 2 పవర్ x ప్లస్ 2. పవర్స్ అంతా యాడ్ అవుతాయి, మల్టిప్లై అవుతాయి. 5 ప్లస్ 7 12, 12 ప్లస్ 7 19. ఇక్కడ కూడా పవర్స్ యాడ్ అవుతాయి. 10 ప్లస్ 3 13. 2 పవర్ x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు, ఇలా డివైడ్ చేస్తే పవర్స్ సబ్ట్రాక్ట్ అవుతాయి. 19లో 13 పోతే 6, 2 పవర్ 6. బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. అంటే x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 6. అంటే x వాల్యూ ఎంత, 4. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ మార్క్ ప్లేస్లో x పెట్టుకోండి. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 55% ఆఫ్ 540. పర్సంటేజ్ అంటే బై 100 ఇంటూ 440. 0 0 క్యాన్సల్. 5 11s 5 2s 2 22s. ఇలా చేస్తే టైం వేస్ట్ కదా. ఫాస్ట్గా ఎలా చేయొచ్చు చూడండి. 55% అంటే 50% ప్లస్ 5%. 50% అంటే హాఫ్ కదా, 220. 50% 220 అయితే 5% ఎంత, 22 కదా. నెక్స్ట్ 80% అంటే 4/5. ఎలా వస్తుంది అంటే 80/100. 80/100 అంటే 4/5 ఇంటూ 345 ప్లస్ 2 ఇంటూ 7 స్క్వేర్. 7 స్క్వేర్ అంటే 49. 5 6 30, 5 9s. ఫస్ట్ ఎప్పుడు ఏం చేయాలి, మనం ఆఫ్ చేయాలి. నెక్స్ట్ 220 ప్లస్ 22 242. 4 ఇంటూ 69, 4 9s 36, 4 6 24 276. 2 ఇంటూ 49 98. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, సబ్ట్రాక్షన్ చేస్తే 242 మైనస్ 276 అంటే 4 మైనస్ 34 ప్లస్ 98. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8 స్క్వేర్. అంటే ఎక్స్ వాల్యూ ఎంత, 8. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ 8 వస్తుంది. ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది, ప్లస్ ఆర్ మైనస్ 8. నెక్స్ట్ క్వశ్చన్ 1 minute. ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. 86 ఇంటూ 5 అంటే 430. 26 ఇంటూ 11 అంటే ఎంత వస్తుంది మనకు, 286. 22 ఇంటూ 13, 13 2s 26, 286. 286 286 క్యాన్సల్.
అంటే ఫైనల్గా ఆన్సర్ ఎంత వస్తుంది? 430. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ని ఎక్స్ అనుకోండి. 312 ప్లస్ 2 పవర్ 5 అంటే 32, 4 పవర్ 5. 4 పవర్ 5 అంటే 4ని 5 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 4ని ఎన్ని టైమ్స్? 5 టైమ్స్. 4 స్క్వేర్ అంటే 16. 16 ఇంటూ 16 256. 256 ఇంటూ 4 అంటే ఎంత వస్తుంది? 1024. 1024లో 17 ఇంటూ 5 85 తీసేయండి. ఎక్స్ ప్లస్ 4 4 344 ఇస్ ఈక్వల్ టు 14లో 5 పోతే 9, 11లో 8 పోతే 3, 939 వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 939లో 344 తీసేయండి. 9లో 4 పోతే 5, 13లో 4 పోతే 9, 8లో 3 పోతే 5. ఆన్సర్ 595. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ హౌ మెనీ వేస్ వర్డ్ in T Sino can be written such that T always come at end? టోటల్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 3, 6, 9 లెటర్స్ ఉన్నాయి. ఎన్ని లెటర్స్? 9 లెటర్స్ ఉన్నాయి. 3, 6, 9 లెటర్స్. టీ ఆల్వేస్ కమ్ అట్ ఎండ్ అన్నారు. అంటే లాస్ట్ పేజ్లో టీ వస్తుంది. అంటే లాస్ట్ పేజ్లో టీ అంటే ఎన్ని విధాలుగా ఫిల్ చేయొచ్చు? ఓన్లీ వన్ వే. టోటల్ 9 లెటర్స్. 1 లెటర్ని ఫిల్ చేశారు. రిమైనింగ్ ఎన్ని లెటర్స్ ఉంటాయి? 3, 6, 9. 1 లెటర్ని ఫిల్ చేస్తే రిమైనింగ్ ఎన్ని లెటర్స్ ఉంటాయి మనకు? 8 లెటర్స్. కాబట్టి 8 ఫ్యాక్టోరియల్ వస్తుంది. ఏమొస్తుంది మనకు? 8 ఫ్యాక్టోరియల్. 8 లెటర్స్ 8 ప్లేసెస్ అంటే 8 ఫ్యాక్టోరియల్. ఇక్కడ మీరు గమనిస్తే ఐ 3 టైమ్స్ వచ్చింది కాబట్టి డినామినేటర్లో 3 ఫ్యాక్టోరియల్. అదేవిధంగా ఎన్ వచ్చి 2 టైమ్స్ వచ్చింది, డినామినేటర్లో 2 ఫ్యాక్టోరియల్. అదేవిధంగా సి కూడా 2 టైమ్స్ వచ్చింది. నెక్స్ట్ ఓకేనా? టోటల్ ఐ వచ్చి 3 టైమ్స్ వచ్చింది కాబట్టి 3 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఎన్ వచ్చి 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ టీ వచ్చి సింగిల్ టైం వచ్చింది, అది రాసేసాము. సి 2 టైమ్స్ వచ్చింది కదా కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ రిపీట్ కాని లెటర్ ఏమన్నా ఉందా? ఐ 3 టైమ్స్ రిపీట్ అయింది, ఎన్ 2 టైమ్స్, టీ 1 టైమే. ఐ సి ఐ ఎన్ సి. ఓకే. 8 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ అంటే 6, 2 ఫ్యాక్టోరియల్ అంటే 4, 2 ఫ్యాక్టోరియల్ అంటే 2, 2 ఫ్యాక్టోరియల్ అంటే 2. క్యాలిక్యులేషన్ చేస్తే ఆన్సర్ వస్తుంది. 8 ఫ్యాక్టోరియల్ అంటే 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ, లేదంటే 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 6 ఇంటూ 2 ఇంటూ 2. 2 ఇంటూ 2 4, 4 2s, 6 6 క్యాన్సల్, 7 ఇంటూ 2 14, 5 ఫ్యాక్టోరియల్ అంటే 120. మల్టిప్లై చేయండి. 12 4s 48 అంటే ఆన్సర్ 1680. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి.